ఈ విధముగా వర్ణనల ఆవృత్తి 3వ ఆవృత్తిని పూర్తి చేశాము. మీ ఇష్టం వచ్చిన పద్యం నువ్వు చదువుతండి. అన్నాది గూఢహరుడవే అన్నాదిని గూడనప్పుడు సురగురుడవే అన్నా తిరుమలరాయ కన్నొక్కటి మిగిలగాని కౌరవపతివే. ఏదేది మళ్ళీ చదవండి. అన్నాది గూఢహరుడవే అన్నాదిని గూడనప్పుడు సురగురుడవే అన్నా తిరుమలరాయ కన్నొక్కటి మిగిలగాని కౌరవపతివే. ఎవరిది పద్యం? కొరకై ఆ తిరుమల రాజు అన్నట్టండి దాని గురించి. సరే సరే, అయితే నేను చెబుతాను. వాడెవడో వాడి గోత్రం అది మీకు. కవి చౌడప్ప అని ఒక అద్భుతమైన కవి ఉన్నాడు మనకు. వాడేం చేశాడంటే అడిగి రామరాయల వారి తమ్ముడు తిరుమల రాయలు. ఈయన గారు విజయనగరం నుంచి పారిపోయి వచ్చాడు. ఆ వాళ్ళతోటి జరిగిన యుద్ధంలో ఈయనకు ఒక కన్ను పోయింది. ఒంటి కన్నుతోటి ఉన్నాడు ఆయన. కన్ను ఒక్కటైనప్పటికీ కూడా గుణాలు మాత్రము ఏమీ పోలేదు ఆయన గారికి. ఆయన గారికి 2 కళ్ళు ఉన్నటువంటి ఓ సుందరి కొంచెం చేరదీశాడు. వీళ్ళిద్దరూ కూర్చొని ఉండగా ఈ కవి చౌడప్ప గారు ఆయన దర్శనానికి వెళ్ళాడు. కవి కోపం వచ్చింది. నాకు కొంచెం జరుగుబాటు లేదు కనుక ఈ దౌర్భాగ్యుడి దర్శనానికి నేను వచ్చాననుకో, అయ్యో మహాకవి వచ్చాడు, వీడికి తగిన విధంగా దర్శనమిద్దామన్న జ్ఞానం వీడికి లేకపోయింది, దాన్ని పక్కన పెట్టుకుని నాకు దర్శనం ఇస్తాడని కోపం వచ్చింది. మరి కోపం సరిగా వ్యక్తీకరిస్తే తల తీసేస్తాడు, కానీ కోపం అణుచుకోవడానికి వీల్లేదు. అంచేత వాడికి అర్థమైతే అర్థమైంది, లేకపోతే లేదు అని 2 రకాలు వచ్చేటట్టుగా దానికి చెప్పాడు. అన్నాటి కూడా హరుడవు. ఓహో, మరి పొగడాలయ్యే. ఆవిడ నీ పక్కన ఉంది కనుక నువ్వు సాక్షాత్తు శంకరుడవే అన్నాడు. ఆవిడ 2 కళ్ళు, వీడిది 1 కళ్ళు కలిపితే 3 కళ్ళు, అంచేత నువ్వు ముక్కంటివి అన్నాడు. అన్నాతి కూడా హరుడవు, అన్నాతింగూడకున్న అసుర గురుండవుదు. ఆవిడ పక్కన లేకపోతే సాక్షాత్తు శుక్రాచార్యుడివే. శుక్రాచార్యుడు రాజనీతిలో చాలా గొప్పవాడు. నువ్వు శుక్రాచార్యుడు అంతటి రాజనీతి తెలిసిన వాడవు అని పొగడతా ఓహరి ఒంటి కంటి మొహమా అని తిట్టును. అసుర గురుండవుదు అన్నా తిరుమల రాయ కన్ను ఒక్కటి లేక ఉన్న కౌరవపతివే. ఒక ఒంటి కన్ను అయిపోయింది గాని లేకపోతే నువ్వు ధర్మరాజు అంతటి వాడవు లేదా దుర్యోధనుడు అంతటి వాడవు అని ప్రశంస. కన్ను ఒక్కటి లేక ఉన్నా ఓ కన్ను ఎలాగో పోయిందనుకో, ఒక్కడి కూడా పోయిందనుకో కౌరవపతివే, ధృతరాష్ట్రుడు అంతటి వాడవు రా నువ్వు అని తిట్టు. ఈ 2 అర్థాలు వచ్చేటట్లుగా ఆయన పద్యం చెప్పాడు. మంచి పద్యం చదివే అమ్మలు.